కాదు బేసిక్గా మాకు ఇక్కడ తెలుసు అంటే ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంటుందో తెలుసు, ప్రొడ్యూసర్స్తో నిర్మాతలతో టైఅప్ ఉంటాయి అండ్ బ్యానర్స్తో. ఇక్కడ సింగపూర్లో తెలుగు సినిమాల్ని ఎలా డిస్ట్రిబ్యూషన్ ఆ ప్రాసెస్ ఏమన్నా చెప్తారు, అంటే మీరు ఎలా అప్రోచ్ అవుతారు? ఒకటి ఏంటంటే ప్రొడ్యూసర్ వన్స్ పిక్చర్ రెడీ అయ్యాక యూఎస్ఏ నాన్ యూఎస్ఏ 2 పార్ట్స్గా సేల్ చేసేస్తారు. నాన్ యూఎస్ఏ కింద సింగపూర్, మలేషియా ఇవన్నీ కంట్రీస్ వస్తాయండి, ఏషియా కంట్రీస్. యూఎస్ఏ సపరేట్ 1 రీజియన్. సో ఆ రకంగా నాన్ యూఎస్ఏ దగ్గర ఒక పర్సన్ ఉంటాడు, ఇన్ఛార్జ్ పర్సన్. మేము వీ విల్ బై ఫ్రమ్ హిమ్ అనమాట. సో అతనే మాకు టచ్లో ఉంటారు. సో అప్పుడప్పుడు దిల్ రాజు గారు డైరెక్ట్ సేల్ చేస్తారు మాకు. ఇప్పటివరకు మీరు తెలుగు సినిమాలు ఎన్ని డిస్ట్రిబ్యూషన్ చేశారు? ఒక 25 to 30 చేశానండి. 30 సినిమాలు చేశాను. దాంట్లో ఒక 5-6 సినిమాలు కొన్నాక రిలీజ్ కూడా కాలేదు. అంటే సెకండ్ వీక్ ఇక్కడ మేము సెన్సార్ వలన సెకండ్ వీక్ రిలీజ్ చేయాల్సి వచ్చింది సింగపూర్లో. అప్పటికే ఫ్లాప్ టాక్ వచ్చేసింది, ఎవరు రారు. సో నో పాయింట్, మనకు అనవసరంగా లాస్ అవుద్ది. ఆ ఉన్న లాస్ కూడా సేవ్ చేసుకోవాలంటే రిలీజ్ చేయకుండా ఆపడమే బెటర్.